హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇవాళ వచ్చేసి నేనైతే హెయిర్ గ్రోత్ కోసం ఒక షాంపూని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం ఉడికినాక కొంచెం గంజి అనేది తీసుకొని ఆ గంజిలో షాంపూ అనేది మిక్స్ చేసుకొని మన హెడ్కి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి, హెయిర్ లాస్ ఉండదు, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రిపరేషన్ వచ్చేసి మనం కొంచెం అన్నం గంజి అనేది కొంచెం థిక్గా తీసుకోవాలి. నాదైతే చాలా పల్చగా అయిపోయింది. అలా పల్చగా అవ్వడం వల్ల హెడ్కి అయితే కొంచెం పట్టదనమాట. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు చిక్కగా చేసుకుంటాను నేనైతే. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్కి అట్లా అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes ఉంచుకొని మనం నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ లాస్ అయితే అస్సలు ఉండదన్నమాట. నేనైతే ఈ రెమెడీ అయితే నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఒక అక్క బాగా చెప్పిందనమాట. తనకి కూడా హెయిర్ లాస్ ఇలాగే ఉంటే ఇలా ట్రై చేసిందంట, హెయిర్ లాస్ అయితే తగ్గిపోయిందంట, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పింది. నేను ట్రై చేస్తున్నానండి. చూద్దాం, ఇంకొక 2-3 weeks వాడాక ఎలా ఉంటుందనేది రిజల్ట్ అనేది మనకు అప్పుడు వస్తుందన్నమాట. నాకైతే గంజి అనేది పల్సగా అయిపోవడం వల్ల హెయిర్కి పట్టిస్తున్నప్పుడు నురుగు వచ్చేస్తుంది. థిక్గా చేసుకున్నాం అనుకోండి అలా రాదు, మంచిగా అప్లై అవుతుంది అనమాట థిక్గా చేసుకుంటే. ఒకవేళ గంజి పల్సగా ఉన్నా మనం దాన్ని కొద్దిసేపు గ్యాస్ పైన మరిగించినాం అనుకోండి, దాని స్టేజ్ అనేది థిక్గా వచ్చేస్తుంది. నాకు టైం లేక నేనైతే అట్లనే అప్లై చేసుకున్నాను. గంజి తీసుకొని మనం ఎప్పుడు వాడే షాంపుని అందులో మిక్స్ చేసి అట్లా అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, నా జుట్టు అయితే చాలా హెయిర్ లాస్ అయిందండి. మరి బోర్ వాటర్ వలన ఎట్లనో తెలియదు కానీ నాకైతే చాలా హెయిర్ లాస్ వచ్చింది. అందుకని నేనైతే ఇట్లా ట్రై చేస్తున్నాను. నాకైతే మంచిగా అనిపించింది ఇది పెట్టుకున్నప్పుడు. హెడ్ బాత్ చేశాక కూడా హెయిర్ ఫాల్ కొంచెం తగ్గినట్టే అనిపించింది. మనకైతే ఫస్ట్ టైంకి రిజల్ట్ అయితే రాదు కదా, ఒక 2-3 times యూజ్ చేసి అప్పుడు తెలుస్తుంది మనకి. చూడండి, నేనైతే అప్లై చేసుకున్నాను. ఇంకా 5 to 10 minutes ఉండాలి మనము, తర్వాతకి వాష్ చేసుకోవాలి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.